వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన చేశారు, ఆయన ప్రభుత్వం పైన కూడా చేశారు. నేను సర్వస్వం పోగొట్టుకున్నానని, నేను తలుచుకుంటే జగన్ కూడా జైల్లో పెట్టేస్తాననేసి కూడా ఆయన కామెంట్స్ చేశారు. అంటే ఏంది, ఎటువంటి సందర్భంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? ఇన్ని రోజులుగా ఆయన సన్నిహితుడిగా ఉంటూ పార్టీలో ఏమేమి చేసినా నడుస్తూ వచ్చింది. ఇక సడన్గా ఆయన పార్టీని ఎందుకు రావాల్సి వచ్చింది? ఇవి అనేక పరిణామాలు కూడా మనం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ నా సర్వస్వం పోగొట్టుకున్నాను, ఇక నుండి వైఎస్ షర్మిల వెంటే నడుస్తా అంటూ కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఎప్పుడైతే ఈ కామెంట్స్ చేశాడో ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి పైన పడుతుంది, ఆ ప్రభుత్వం పైన కూడా పడుతుంది అని చెప్పుకోవచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలైనటువంటి షర్మిల వెంటే తన రాజకీయ ప్రయాణం ఉంటుంది అనేసి ఆయన ఇటీవల చెప్పడం జరిగింది. దానికన్నా ముందు ఆయన గతంలో అంటే ఒక 15-20 రోజుల ముందు ఆయన ఏం చేశారంటే, వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, అంటే మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి, అలాగే వైసీపీ పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని కూడా మనం గతంలో చెప్పారు. ఆ విషయాలు అందరికీ తెలుసు, తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. తెలుగు రాష్ట్రాలను కాదు, ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉండి లేదా ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయని చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అయితే తెలుసు. అయితే తాను ఏ పార్టీలో ఉంటాననేదే కాలమే నిర్ణయిస్తుందని ఆయన ఎప్పుడైతే రాజీనామా చేసి వచ్చారో అప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం కూడా ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. అంటే ఈరోజు కాదు, అప్పుడే వచ్చారు. అయితే వైసీపీకి ఎంత సేవ చేశానో నాకు తెలుసు అనేసి కూడా ఆయన చెప్పారు. ఆ పార్టీ కోసం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా సర్వస్వం నేను పోగొట్టుకున్నాననేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను ఆమె వెంటనే ఉంటాను, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే నేను ఉండి నడుస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తినేనని, తాను షర్మిలను కలిశానని, వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలనేసి కూడా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనం కొద్దిగా మాట్లాడుకో, వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలనేసి ఈ వ్యాఖ్యలు ఎంత పదునైనటువంటి వ్యాఖ్యలు. వైసీపీ ప్రభుత్వాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలో అంత పెద్ద వ్యాఖ్యలు ఇవి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతో ఆప్తుల్లాగా ఉన్నటువంటి ఆర్కే సడన్ గా వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలనేసి అని చెప్పడం అంటే ఇప్పుడు 4.5 సంవత్సరం వరకు వైసీపీకి సిద్ధాంతాలు లేవని ఇప్పుడు ఆయనకు అర్థమైందా? లేకపోతే ఆయన రాజకీయంగా ఇప్పుడు సడన్ గా ఇప్పుడు వైసీపీలో ఉంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది 2024 ఎన్నికల్లో, నేను కూడా ఆ పార్టీలోనే కొనసాగితే నేను కూడా ఓడిపోతాను, అధికారాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది అనుకొని ఏమన్నా ఆ పార్టీ నుండి బయటకు వచ్చారా? ఇన్ని రోజులు అంటే 4.5 సంవత్సరంగా గడుస్తున్నటువంటి ఈ వైసీపీ సిద్ధాంతాలు ఉన్నాయని ఆయనకి తెలుసుకోలేకపోయాడా? ఎలక్షన్ ముందే ఎందుకు రావాల్సి వచ్చింది? అధికారం కోసం వచ్చాడా? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో కంటిన్యూగా మీకు అర్థమైపోతుంది. సరే, వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలని ఎంచుకున్న అభ్యర్థులను, అంటే ఈయన మంగళగిరి నుండి పోటీ చేశారు కాబట్టి గతంలో అక్కడ నారా లోకేష్ గారు టీడీపీ నుండి కూడా పోటీ చేశారు. ఎక్కడైనా సరే, ఏ నియోజకవర్గంలోనైనా సరే 2 పార్టీల మధ్య నాయకులు నిలబడినప్పుడు, ఒక పార్టీ నాయకుడు టికెట్ ఇచ్చినప్పుడు, అంటే వైసీపీకి ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు టీడీపీకి ఎవరినో ఒకరిని ఎన్నుకుంటారు కాబట్టి, అయితే ఇక్కడ ఎవరైతే వైసీపీకి నుండి ఎంచుకున్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటారో వాళ్ళు అవతలి, అంటే ప్రతిపక్షాలు వాళ్ళకు వ్యతిరేకంగా పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ అభ్యర్థిని ఓడించాలంటే
ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలనేసి కూడా సీఎం జగన్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అంటే అభివృద్ధి చేయట్లేదు అని ఇండైరెక్ట్గా ఇక్కడ ఆర్కే గారు చెప్తున్నట్టే మనకు 100% ఇక్కడ కనిపిస్తుంది. మనకు అది 100%. ఎందుకు అంటే ఆ సిద్ధాంతాలు ఏవి కూడా ఆయన దగ్గర లేవు. అభివృద్ధి అనే మాట కాకుండా మీరు సంక్షేమ పథకాల పేరుతో 10 రూపాయలు తీసుకొని రూపాయో 10 రూపాయో ప్రజలకి ఖాతాల్లో వేసేస్తే అదే అభివృద్ధి అనేది కూడా, ఇది కేవలం సంక్షేమ పథకాలు ఉండాలి కానీ అలా ఫ్రీగా డబ్బులు వాళ్ళ అకౌంట్లో కానీ వాళ్ళకి ఇస్తే దాని విలువ తెలియదు. కష్టపడి పని చేస్తేనే ఆ రూపాయి విలువ తెలుస్తుంది అనేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ప్రజలను సోమరపోతుని చేసి ఇక మీ బతుకులు ఇంతే అని చెప్పడం కోసం మాత్రమే సంక్షేమ పథకాలు నేటి రాజకీయాల్లో మనం చూస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా వారి అభివృద్ధి కోసం ఉండాలి. అంటే వాళ్ళు ఆ పథకాల ద్వారా కూడా వాళ్ళు దినదినాభివృద్ధి చెందే విధంగా ఉండాలి. కానీ సంక్షేమ పథకాలు అనేవి ఇలా ఫ్రీగా డబ్బులు వేసేసి ఇది ఇక మనమే అధికారంలో ఉండాలి శాశ్వతంగా అనుకునే రీతిలో కూడా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా కూడా అటువంటి పనులు చేయకూడదు. కాకపోతే అలా చేయకూడదంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా అన్నీ కూడా చేయదాటిపోయాయి. ఇక్కడ సంక్షేమ పథకాలు ఫ్రీ అనే మాట లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తే అది 100% ఆ పార్టీ మనుగడనే కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంక్షేమ పథకాలు అనేది అంటే సంక్షేమ అభివృద్ధి అనేది కూడా లేకుండా పోయింది. అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమ పథకాల పేరుతో ఫ్రీగా డబ్బులు వేస్తున్నారు. సరే, ఇక మంగళగిరి ప్రజలకు అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి నేను 1200 కోట్లతో అభివృద్ధి చేస్తాననేసి ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చాను. అంటే ఆ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చడానికి ఆ నియోజకవర్గానికి 1200 కోట్లు కనుక ఇచ్చినట్లయితే ఆ సమస్యలన్నీ తీరిపోయి మంగళగిరి అభివృద్ధి చెందుతుంది అని ఆయన ఉద్దేశం. కాబట్టి ఎలక్షన్ అంటే 2019 సమయంలో ఎలక్షన్లో ఆయన ఆ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అవి. ఆ హామీల ఖర్చు 1200 కోట్లు అవుతుంది అనేసి కూడా చెప్పాడు. ఆ 1200 కోట్లు కనుక ఖర్చు పెడితే అభివృద్ధి తప్పనిసరిగా కనిపిస్తుంది ఆ నియోజకవర్గంలో ప్రజలకు అనేసి కూడా ఆయన ఉద్దేశంతో చెప్పాడు. కానీ కేవలం 120 కోట్లు మాత్రమే కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేసి కూడా చెప్పాడు. అంటే ఈ 1200 కోట్లకి 120 కోట్లు ఆయన ఈ 4.5 సంవత్సరంలో ఇచ్చారంటే ఇన్ని రోజులు ఏం చేశారు? అసలు కాంట్రాక్ట్ ఎక్కడ బిల్లులు ఇవ్వట్లేదని అనేక చోట గగ్గోలు పెడుతున్నారే. మీ దాకా వస్తే మాత్రం ఇప్పుడు తెలిసిందా ఆర్కే గారు? సరే, కేవలం 120 కోట్లు మాత్రమే ఇచ్చారు అనేసి మీరు చెప్తున్నారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపిస్తాననేసి ఆయన ఆనాడు ఎలక్షన్ అప్పుడు మంగళగిరి ప్రజలకు అభివృద్ధి అలాగే నిధులకు విడుదల చేస్తానని చెప్పి అటువంటి అభివృద్ధి నిధులు కూడా విడుదల కాలేదనేసి కూడా ఆయన ఇప్పుడు వాపోతున్నారు. అంటే 4.5 సంవత్సరం ఆ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అనేది కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టే మనకు లెక్క. కాబట్టి అలాగే కాంట్రాక్టర్లు నా పైన కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ కాంట్రాక్టర్లు ఈయన పైన కాకుండా అంటే ఆర్కే గారి పైన కాకుండా కాంట్రాక్టర్లు డైరెక్ట్ గా ప్రభుత్వంతో కనుక టైఅప్ అయి ఉంటే అంటే ఆ నియోజకవర్గ ప్రజలు అక్కడ ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు కాబట్టి ఆ ఎమ్మెల్యే చెప్పాల్సింది ఆ సీఎంకే. కాబట్టి ఇట్లా ఇది లింక్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ ఆ కాంట్రాక్టర్ ఉంటాడు, కాంట్రాక్టర్ ఎమ్మెల్యే దగ్గరకో లేదా ఆ ఎమ్మెల్యే సీఎం దగ్గరికి ఇలా ప్రాసెస్ ఉంటుంది. అంటే అక్కడి నుండి నిధులు రావాలి కాబట్టి ఈ ప్రాసెస్లో కాంట్రాక్టర్లందరూ కూడా ఎమ్మెల్యే గారి పైన మీరు ఆ కాంట్రాక్ట్ చేయండి ఈ కాంట్రాక్ట్ చేయండి అని చెప్పేసి వర్క్ ఇచ్చేసాడు. వర్క్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పనులు చేశారు. పనులు చేసిన తర్వాత బిల్లులు రిలీజ్ కాకపోతే ఆ కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేసినటువంటి వారు ఎంత మానసిక క్షోభను గురవుతున్నారో, ఎటువంటి బాధలతో, ఎందుకురా దేవుడా ఈ కాంట్రాక్ట్ పనులు చేశాం, అప్పుల్లో కూరుకుపోయావు, ఏదో రూపాయి వస్తుందని చేస్తే అది కాస్త ఇప్పుడు అప్పులమయమైపోయింది.
వాళ్ళ జీవితాలు కాంట్రాక్ట్ అనేవాడే లేకుండా నాశనం అయ్యేటువంటి పరిస్థితి నేడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అయితే కాంట్రాక్టులు ఇప్పుడు ఆయన పైన ఒత్తిడి తెస్తున్నారు కాబట్టి ఆయన పార్టీ మారాడా, అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలకు ఇచ్చిన మాట అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్టులు ఆయన పైన ఒత్తిడి తెస్తున్నారని చెప్తున్నారు. అయితే సీఎంఓకు పదే పదే వెళ్ళి అడిగాను అనేసి కూడా ఆయన చెప్తున్నారు. తాను స్వయంగా 8 కోట్ల వరకు కూడా బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టులకు ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే జనరల్గా ఇది ఇలాంటివి ఒక కరెక్ట్గా ఒక 4 చోట్ల జరిగితే, అంటే అక్కడక్కడ రాష్ట్రంలో జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా 99% అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉంది. అంటే చాలామంది ప్రజలు కూడా దాని గురించి కాంట్రాక్టులు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే బహిర్గతంగా బయటికి చెప్పట్లేకపోతున్నారంటే పార్టీ మీద అభిమానంతో చెప్పలేకపోతున్నారు, కానీ 100% వాళ్ళైతే చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. కాబట్టి కాంట్రాక్టులు వాళ్ళందరికీ కూడా నేను బయట నుండి అప్పులు తెచ్చి కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చాను, తన యొక్క సొంత డబ్బుతో కూడా ఎంటీఎంసీ అంటే దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు కూడా చేశాననేసి కూడా ఆయన వివరించారు. సొంత డబ్బుతో చేయండి అంటే ఇప్పుడు సొంత డబ్బులతో ఖర్చు చేశారనేది మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు వేసిన తర్వాత ఎక్కడ ఏం చేసి ఏ విధంగా మన డబ్బులు 10 రెట్లు సంపాదించుకోవాలనేసి కూడా భావిస్తారేమో, చెప్పలేము. రాజకీయ నాయకులే కాదు, వ్యాపారస్తులే. రాజకీయం అంటేనే ఒక వ్యాపారం, అలా తయారైపోయింది. ఇక్కడ అక్కడని కాదు, ప్రతి చోట. సరే, ఆయన నారా లోకేష్ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలా? ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే నారా లోకేష్ అంటే ఏదో జనరల్గా ఒక పర్సన్ కాదు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. ఆయన కుమారుని ఓడించడం అంటే ఎంత రాజకీయ అనుభవం అయినటువంటి అతని కుమారుని అతను గెలిపించుకోలేకపోయాడు అంటే అది పెద్ద ఇదే. నిజంగా ఎవరు చేయని పని మనం చేస్తున్నాం అంటే అది గొప్పే. ఆ విధంగా నారా లోకేష్ను ఓడించిన తనకు సహకారంగా అందించకపోతే ఎలా అని ఆయనే ప్రశ్న వేసుకున్నారేమో. తాను ఎవరిని నిందించడం లేదనేసి కూడా చివరిలో ఆయన ఎంత సింపుల్గా చెప్పాడు. చూడండి, నేను ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, అభివృద్ధి చెందలేదనే ఒక ఉద్దేశం చెప్పడం జరిగింది. అయితే నిధులు మంజూరు చేస్తానని ధనంజయ రెడ్డి చాలాసార్లు మెసేజ్లు పెట్టారని, ఎన్నికల దగ్గరకు వచ్చినా ఇప్పుడు కూడా నిధులు మంజూరు చేస్తానని, ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారు అనేసి నేను నిలదీసిన దానికి తాను స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా లేఖ రాశానని, రాజీనామా ఆమోదించడం అనేది వాళ్ళ ఇష్టం అనేసి కూడా నేను చెప్పుకొచ్చారు. ఆయన చెప్తున్నారు ధనంజయ రెడ్డి కీలకమైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నంబర్ 1గా ఆయన చెప్పినట్టే జరుగుతుందనేసి కూడా చాలా సందర్భాల్లో కొంతమంది ఆ వైసీపీ పార్టీలో నుండి బయటకు వచ్చినటువంటి కొంతమంది నేతలు కావచ్చు లేదా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కనుసంధల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు కనుసంధల్లోనే కూడా ఏదైనా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన ఏమి చేయాలన్నా వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేసుకున్న తర్వాతే అది ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు. అయితే తను అందుకనేసి నేను రాజీనామా ఫార్మేట్ను కూడా తాను స్పీకర్కి ఫార్మేట్ని పంపాను, నా రాజీనామా లేఖను రాశాను, రాజీనామా ఆమోదించకపోవడం అనేది కూడా వాళ్ళ ఇష్టం, నేనైతే పంపించేశాను. మంగళగిరి ప్రజలకు తాను దూరంగా ఉండడానికి ఎవరు అంటే మంగళగిరి ప్రజలకు తాను దూరంగా ఉండనని అంటే ఉంటానని కూడా చెప్పట్లేదు, ఆయన ఉండనని చెప్తున్నాడు, ప్రజలతోనే ఉంటానని చెప్తున్నాడు. అంటే సరే, తప్పు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు, మళ్ళీ పశ్చాత్తాపడుతూ ఉంటారు. అట్లానేసి పదే తప్పు చేస్తే అసలు ఇంకా ఆ వ్యక్తిని ఎవరు కూడా క్షమించకూడదు. అయితే ఎవరు గెలవాలనేది కూడా ప్రజలు మాత్రమే నిర్ణయిస్తారు. ఇది మనందరికి తెలిసిందే, ఆయన చెప్పాల్సిన పని లేదు, మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ తాను ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ
ఆ రోజు నేను తన నిర్ణయాలు చెప్తాననేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. నేను చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంటే 12,000 కోట్లు ఏమంటే 120 కోట్లు ఇవ్వడం, తన నియోజకవర్గంలో కాంట్రాక్టులకంతా కూడా తన అప్పు చేసి డబ్బులు ఇవ్వడం, తన సొంత డబ్బుతో అభివృద్ధి పనులు ఏదో చేశానని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నాడు. ఇవన్నీ వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చాలా మంది నన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. నేను వైఎస్ కుటుంబంతో ఉంటానని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు పైన వేసిన కేసుల పైన కూడా న్యాయ పోరాటం చేస్తాను. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా కేసును వెనక్కి తీసుకోను. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా, షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినా నా పోరాటం మాత్రం ఆగదు. సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్ప అనేసి కూడా చెప్పాడు. అంటే నిజంగా అందులో వాస్తవం ఉంటే, తప్పు చేసి ఉంటే, అంటే ఎలా ఉంటాయంటే కొన్ని కేసులు ఏదో ఒక లిటికేషన్ పెట్టి ఫస్ట్ అయితే అతని మీద అతను కూడా ఒక దొంగ, ఇప్పుడు ఒక వ్యక్తి దొంగ అన్నప్పుడు అతను దొంగ అనే వాళ్ళందరూ కూడా దొంగలు చేసేస్తే సరిపోతుంది అనమాట. అట్లా అటువంటి ప్రయత్నం కనుక చేసేటవాడుగా ఉంటే నిజంగా ఇది చాలా తప్పు. ఎవరు చేసినా సరే నిజంగా ఆయన తప్పు చేసి ఉన్నాడు అంటే సాక్ష్యాలు మీ దగ్గర 100% ఉన్నాయంటే ఈ వాయిదాల మీద వాయిదాలు ఇవి కాకుండా మొదటి రోజే సాక్ష్యాలు ఇవ్వచ్చు. వారంలోపు మొత్తం వచ్చేసి తప్పు చేసి ఉంటే జైల్లో పెట్టచ్చు ఎవరైనా సరే. అలా లేకుండా సాక్ష్యాలు తీసుకోవడానికి టైం కావాలి, నాకు అవి రావాలి ఇవి రావాలి, ఇలా కాలయాపన జరిగిపోతుంది. కానీ ప్రజల్ని అంటే తప్పుదోవ పట్టించే విధంగా, వాళ్ళ పబ్బం గడుపుకునే విధంగా కూడా ఉండకూడదు. అయితే సీఎం అయితే రేవంత్ రెడ్డి పైన, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పైన నాకేమన్నా గొప్ప, ఆయన సీఎంఏ అయితే ఏంటి గొప్ప అన్నాడు. సేమ్ ఆయన కూడా అలాగే అనుకుంటాడు కదా. మన అవతల వ్యక్తికి ఎంత గౌరవిస్తామో అవతల వ్యక్తి కూడా మనకు అంతే గౌరవిస్తాడు. నువ్వు సీఎం అయితే నాకేమైనా గొప్ప అంటే, నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేమైనా గొప్ప అనేసి రేవంత్ రెడ్డి గారు కూడా అనుకుంటారు. అది సర్వసాధారణం. అయితే తప్పు ఎవరు చేసినా తప్పే. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపైన కేసులు వేసేందుకు కూడా నేను వెనకాడను. తప్పులు ఎవరు చేసినా నేను క్షమించను. అంటే ఎవరు చేశారు అనేది నాకు సంబంధం లేదు. న్యాయస్థానాలు అవన్నీ కూడా తేలుస్తాయి. నాకు జగన్ టికెట్ ఇవ్వలేదని నేను పార్టీని వీడలేదు. అంటే ఈయనకి జగన్ టికెట్ ఇవ్వలేదని పార్టీ వీడలేదంట. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. తనకు చిరంజీవికి జగన్కి మధ్య ఏమి జరిగింది అనేది మా అందరికి తెలుసు. అంటే తనకి, అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి, చిరంజీవి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఏం జరిగిందనేది మా అందరికి తెలుసు అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. చూడండి, చిరంజీవి గారేమో సినిమా ఇండస్ట్రీ గురించో లేదా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించో మాట్లాడాలి. ఇక్కడ ఆర్కే గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించి మాట్లాడతారు. ఓవరాల్ గా చూస్తే ఎవరు పైన ఎటువంటి స్ట్రాటజీలు ప్రయోగిస్తున్నారు, ఈ లాస్ట్ లో ఈయన ఏదైతే చెప్పాడో దీని వెనక ఉన్నటువంటి అంతర్యం ఏమిటి, ఎవరితో ఎలా గేమ్ ఆడతారు అనేది కూడా మనకు తెలుస్తుంది. త్వరలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా బయటకు వస్తే మనందరికి కూడా చాలా సంతోషం అని చెప్పుకోవచ్చు. చూద్దాం, దాన్ని కూడా త్వరలో అక్కడ ఏం జరిగి ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేస్తున్నట్టు కామెంట్స్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అంటే మీకు ఇష్టమైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియో తప్పనిసరిగా ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలందరూ కూడా రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.